తెలంగాణ రాజ్ భవన్లో చోరీ 4 హార్డ్ డిస్కులు మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది. కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ. 63 మంది ఇంజనీర్లకు సమన్లు. 13, 14వ ప్యాకేజీలపై దర్యాప్తు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. తల్లికి వందనం, యోగా డే ఏర్పాట్లపై చర్చ. ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులపై డిస్కషన్. నేడు టీటీడీ బోర్డు భేటీ. మఠాల ఆక్రమణల సర్వే రిపోర్టుపై చర్చ. పలు కీలక తీర్మానాలు చేసే ఛాన్స్. ఈరోజు విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక. కోరం లేకపోవడంతో నిన్న వాయిదా. సమన్వయ లోపమే కారణమన్న పల్లా. సర్కార్తో ఉపాధ్యాయ ఐక్య వేదిక చర్చలు విఫలం. ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటన. ఏపీ ప్రభుత్వానికి నేటి వరకు డెడ్లైన్. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదు. ఓఎసిస్ జనని యాత్ర. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. విద్యా హక్కు చట్టం అమలు చేయలేం తేల్చి చెప్పిన తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్. యోగా డే ఏర్పాట్లపై ఏపీ సీఎస్ సమీక్ష. విశాఖలో ఈవెంట్కి ప్రధాని మోదీ. 5 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు. నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. టీడీపీ, వైసీపీ పోటాపోటీ వ్యూహాలు. ఎన్నికను అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపణ. ప్రభుత్వంపై కొందరు కుట్రలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. ఆడబిడ్డలు, యువత సర్కారుకు అండగా ఉన్నారన్న రేవంత్. డిక్లరేషన్లు ప్రకటించమే తప్ప అమలు ఏది? గతంలో ఇచ్చినవి దిక్కు లేకుండా పోయాయి. నల్లమల డిక్లరేషన్పై హరీష్ రావు విమర్శలు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హెచ్ఆర్సీ సీరియస్. విచారణకు ఆదేశించిన చైర్మన్ జస్టిస్ షమీం. జూన్ 13లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం. గుజరాత్ తీరంలో అనుమానాస్పద బోటు కలకలం. బోటు వదిలి పారిపోయిన 3. నిఘా వర్గాల హెచ్చరికతో భద్రత పెంపు. దేశంలో మళ్లీ కరోనా కలకలం. 257కు పెరిగిన పాజిటివ్ కేసులు. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. బంగ్లా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం. చందోలాలో అక్రమ నిర్మాణాల తొలగింపు. ఇప్పటికే అహ్మదాబాద్లో 207 మంది అరెస్ట్. నేటి నుంచి కాంగ్రెస్ జైహింద్ సభలు. ఈ నెల 30 వరకు నిర్వహణ. ఇప్పటికే బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు. ఇండియాలో 140 కోట్ల జనాభా ఉంది. ఇతర దేశాల శరణార్థులకు ఆశ్రయం ఎలా కల్పిస్తాం? భారతేమీ ధర్మసత్రం కాదన్న సుప్రీంకోర్టు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్పై నేతలకు అవగాహన. విదేశీ ప్రతినిధులకు ఇవ్వాల్సిన సమాచారంపై వివరణ. విజయ్ షా ఫలితం అనుభవించాల్సిందే. క్షమాపణలు తిరస్కరించిన సుప్రీంకోర్టు. సోఫియా ఖురేషీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ వివాహం. ఆగస్టు 29న పెళ్లికి ముహూర్తం. సినిమా ఈవెంట్లో అధికారికంగా ప్రకటన.